హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా మార్నింగ్కి అయితే ఇంకా టిఫిన్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే పప్పు అయితే నానబెడుతున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇంకెందుకు లేట్ అయితే ఇంకా పప్పు అయితే ఇంకా నానబెట్టేద్దాము. ఇంకా వచ్చేసేయండి. సో ఇంకా నిన్న మొన్న అయితే ఇంకా దోశలు అయితే వేసినాక ఇంకా 2 డేస్ మళ్ళీ ఇంకా దోశలు ఎందుకులు అనేసి మళ్ళీ ఇడ్లీకి అయితే సో మినప్పప్పు అయితే తక్కువ మినప్పప్పు అయితే ఇంకా నానబెడుతున్నాను అనమాట. సో ఇంకొక కేజీ అయితే తెచ్చుకున్నాము. ఇంకా మొన్న ఒకసారి అయితే వేసాను, మొత్తం కలిపి పెట్టడం మొత్తం మీకైతే షేర్ చేయలేదనేసి ఇంక ఈరోజు షేర్ చేద్దామనేసి ఇంక అనుకున్నాను. ఇదిగోండి మినపప్పు అయితే ఒక టీ గ్లాసుడు అయితే తీసుకుంటున్నాను. సో మార్నింగ్ ఇడ్లీకి అనమాట. ఇంకా బయట పిండి తెచ్చుకోవడం అయితే ఇంకా మానేసాము. ఇంక ఉత్తి రవ్వే కలుపుతున్నారనమాట బయట. అస్సలు టేస్ట్ అంటేనే లేదనమాట. ఉత్తి రవ్వతో బలమేం వస్తుందండి అసలు పిల్లలకైనా ఎవరికైనా సరే. సో ఇడ్లీ రవ్వతో ఈ పిండ్లు అయితే ఇంకా అమ్ముతున్నారనేసి ఇంకా వద్దు, ఇంకా తెచ్చుకోవద్దేసి ఇంకా లోపలే ఏదో నాకు వచ్చినట్టయితే ఇంకా రెడీ చేస్తాననేసి అది ప్రిపేర్ చేస్తాననేసి ఇంకా నేను మొత్తం ఇడ్లీ మామూలుగా అయితే ఇంకా అట్ల పిండి అయితే కలిపేదాన్ని. ఇంక ఇడ్లీ పిండి బయట తెచ్చుకునే వాళ్ళము. చాలా వీడియోస్లో అయితే మీకు కూడా చూపించాను. సో ఎందుకులే ఇడ్లీ కూడా పిండి రాకపోయినా ఒకసారి పాడైనా రెండోసారి అయితే వస్తుంది అనేసి ఇంకా నేను ఇడ్లీ అయితే ఈ మధ్య నుంచి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండి అయితే సో ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను, నాకు అడిగేసి ఇంకా నానబెట్టేశాను అనమాట. ఇంకా చూడండి నైట్ అయితే ఇప్పుడు నైట్ టైం అనమాట. సో పడుకునే టైం అనమాట. ఇంక ఇదైతే చక్కగా అయితే నానిపోయింది. సో ఇదైతే 3 గంటలకైతే పప్పు అయితే నానబెట్టాను. సో చూడండి ఎంత చక్కగా అయితే నానిందో. సో మా పెద్ద బాబు అయితే ఇంకా నిన్న ఎప్పుడో నానబెట్టావుగా అన్నాడు అనమాట. ఇంకా ఈవినింగ్ నానబెట్టాను కదా, వాడికైతే గుర్తుంది. సో అడుగుతున్నాడు అనమాట. పక్క నుండి ఏంటి మమ్మీ ఏంటి ఏం చేస్తున్నావు అని అంటున్నాడు అనమాట. ఇంకా ఇది కాదురా మార్నింగ్ ఇంకా ఇడ్లీ పిండి కలుపుతున్నాను. సో దానికోసం అనేసి మినపప్పు అయితే ఈవినింగ్ నానపెట్టాను కదా. సో అదైతే ఇంకా తొక్క వచ్చేలాగైతే కడుగుతున్నాను అనమాట. ఇంకా తొక్కంతా అంటే నా దగ్గర అయితే తొక్కలేని పప్పు కూడా గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అదైతే అట్ల పిండికి అయితే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఒక్కటే ఇడ్లీ పిండికి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడొకసారి అయితే ఈసారి గారెలు కూడా ఇంకా రెడీ చేయాలి. ఇంట్లోనే గారెల పిండి కూడా ఇంకా ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా నైట్ టైం అనమాట. ఇదైతే సో కిటికీలో పక్కన చూడండి ఇంకా చీకటిగా ఉంది, మీకు టైం కూడా చూపిస్తాను తర్వాత అయితే. సో ఇదిగోండి ఇంకా పప్పు అయితే కడుగుతున్నాను కదా. సో తొక్కలు అయితే ఇంకా అక్కడక్కడ తెల్లపప్పులు కూడా వచ్చేస్తున్నాయి తొక్కలతో పాటు. సో స్లోగా అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పాల ప్యాకెట్లు ఇంకా అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా పప్పు అయితే మొత్తం అంతా క్లీనింగ్ చేసినాకైతే ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టాలి. సో జస్ట్ ఇప్పుడే ఇంకా బయటకు అయితే వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా 8కి వెళ్ళాము. సో ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకొని ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చామన్నమాట. సో ఇంకా 9 అవుతుంది. సో 9 అయినాకైతే ఇంక ఈ పప్పులు అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా పడుకునే టైం అయితే ఇంకా 10-10:30 అయితే అవుతుందన్నమాట మాకైతే. సో ఇంకా ఈ మధ్యన అయితే ఇక్కడ టిఫిన్స్ కూడా ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నైట్ ఏమన్నా పిండ్లు కలుపుకోవాలన్నా కొంచెం ఎక్స్ట్రా టైమే పడుతుంది అనమాట పడుకోవడానికి. సో ఇంకా ఒకసారి అయితే ఇంకా దగ్గర చూడండి ఇంకా నేనైతే కడిగేసాను పప్పు ఆల్రెడీ. ఇంకా మా హస్బెండ్ చూడండి ఇంకా ఎంగిల్ ప్లేట్లో చెత్త చేశాను. ఇంక అందులో తెల్ల పప్పులు అయితే వచ్చేసి నేను ఇంకా ఏరుతున్నాడు అనమాట. ఇంకా ఆయన అయితే సో ఇంకా పప్పు కూడా పోనేయకుండా అయితే ఏరుతున్నాడు. సో ఇంక ఈ లోపైతే నేను పప్పుకి కావాల్సిన అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకెక్కడైతే కడిగేసాను కదా. ఇంక ఇడ్లీ రవ్వ అయితే కొంచెం వాష్ చేసుకొని నానబెట్టుకుంటాను ఒక 5-10 మినిట్స్ వరకు. సో ఇంకెప్పుడైతే ఇడ్లీ పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అయిపోయినాయి స్టోరేజ్ అంతా. ఇంకా ఏది అయిపోయినా సరే ఇంకా 1, 2, 3 అలాగే ఏదన్నా పప్పులు కానీ పిండిలు కానీ ఇంకా అవన్నీ అయిపోతాయి, రవ్వలు కానీ ఇవన్నీ అయిపోతే సో డీమార్ట్కి వెళ్ళి ఇంకా అప్పటికప్పుడు తెచ్చుకుంటాం అనమాట. ఇంకా 2-3 అయిపోయినా సరే ఏదో సరదా వెళ్ళినట్టు ఉంటుంది అనేసి జస్ట్ అట్లా వెళ్ళి ఇవన్నీ తెచ్చేసుకుంటాము. సో ఇంకెక్కడైతే ఇంకా ఒలుస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన అయితే ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారు. హాయ్ హాయ్. టైం ఎంత టైం నైట్ 9:30. అదేంటి బాగా చేస్తున్నావా? స్క్రూ డ్రైవర్ బాగా చేస్తున్నావా? సో ఇంకా మినపప్పు అయితే ఇంకా ఇంత కడిగేసాను కదా. ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ 10 నిమిషాలు అయితే ఇంకా అయిపోయింది అనమాట. ఇంకా రవ్వ అయితే నానిపోయి ఉంటుంది.
చక్కగా అయితే ఇంకా ఇడ్లీ పిండి కలిపేసుకుని ఇంకా రెడీగా పెట్టేసుకుంటాను ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే. సో చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా అంటే అందరు చేసేయే కాదన్నో. సో మా లైఫ్లో ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకంతే అనమాట. సో ఇడ్లీ మినపప్పు అయితే చక్కగా అయితే రుబ్బేసుకున్నాను మెత్తగా అయితే. సో ఇంక ఇప్పుడైతే రవ్వ అయితే కడిగేసుకుంటున్నాను. ఒకసారి అయితే ఇంకా వాటర్ పెట్టాను కదా, ఇంక అందులోనే ఆ వాటర్లోనే కడిగేసుకుంటున్నాను అనమాట రవ్వ అయితే. సో చూస్తూ ఉండండి అసలు ఎండ మాత్రం విపరీతమైన ఎండగా కాస్తుంది. అసలు ఎండాకాలం లేదండి, ఇది వర్షాకాలం లేదండి, ఎండాకాలం లాగుంది అసలు విపరీతమైన. అప్పుడు కూడా బాగా వేయలేదు అసలు అంత ఎండ అయితే, ఇప్పుడు బాగా ఎండ అసలు విపరీతమైన ఎండ అనమాట. సో ఇంకా కడిగేసాను పిండి అయితే ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ రెండు తీసేసుకొని ఒక గిన్నె మిక్సీ జార్లో ఉన్న పిండి మొత్తం తీసుకొని వెళ్ళి ఇంకా కలిపేసుకుంటున్నాను. స్లోగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి. మా పిల్లలేమో పడుకోకుండా అయితే ఇంకా ఆడుతున్నారనమాట. ఇంకా పాలు కూడా కాగిపోయాయి, చూపిస్తాను మీకైతే లాస్ట్లో అయితే. ఒకసారి వీడియో పెట్టానండి, ఇంకా లాస్ట్లో అయితే అదే మొత్తం నేనే ఓన్గా ఇడ్లీ పిండి రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అనేసి వ్లాగ్ అయితే పెట్టాను కదా. సో ఆ ప్రాసెస్ అయితే మీకు చూపించలేదు, జస్ట్ ఇడ్లీ పిండి వేసుకుని సో ఇంట్లోనే చేశానని చెప్పాను. సో ఈ ప్రాసెస్ చూపించలేదనమాట, వేసే ప్రాసెస్ మాత్రం చూపించాను. సో ఇంక ఈ ప్రాసెస్ అయితే ఇంక ఇప్పుడైతే మీతో షేర్ చేద్దామనేసి ఇంకా పెట్టాను. ఇంక ఇడ్లీ పిండి అయితే నానిపోయింది, 15 నిమిషాలు అయిందండి దగ్గర అయితే. ఇంకా మొత్తం పిండుకుంటున్నాను అనమాట. పిండుకొని మిక్సీ ఆడుకున్న అది మినపప్పు పిండి ఉంది కదా, ఆ మినపప్పు పిండి కూడా గిన్నెలో వేసేసుకున్నాను. గిన్నెలో వేసుకుని ఇంకా ఇడ్లీ రవ్వ కూడా ఇంకా చక్కగా అయితే కలిపేసుకుని ఇంకా పిండుకొని వాటర్ లేకుండా అయితే వేసుకుంటున్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా ఇడ్లీలు అయితే సాఫ్ట్గా అయితే ఉంటుంది, కొంచెం గట్టిగా ఉన్నా సరే చాలా హెల్త్కి చాలా మంచిదనమాట, బలం కూడా వస్తుంది. ఒకసారి అయితే వాయకూడం కూడా వేసి మీకైతే చూపిస్తాను. ఇటు నువ్వు చెప్పు దీక్షిత్ గారు హాయ్ చెప్పండి. ఇటు చూసి చెప్పాలి. మా హస్బెండ్ అయితే ఇంకా హాయ్ చెప్పమని చెప్తున్నారు ఇంకిద్దరు పిల్లలకైతే. సో ఇంకా వాళ్ళు అయితే చక్కగా అయితే ఇంకా ఆడుకుంటున్నారనమాట, ఇంకా బొమ్మలు వేసుకొని. ఇక్కడ ఏమో ఇంకా ఇడ్లీ పిండి అయితే ఇంకా కలిపేసుకుంటున్నాను. ఆల్రెడీ పిండి అయితే కలిపేసుకొని చక్క ముద్దలుగా అయితే వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. సో పిండి మినపప్పు, అది ఇడ్లీ రవ్వ అండ్ మినపప్పు అయితే బాగా కలిపేసుకోవాలి, మొత్తం కలిసిపోవాలన్నమాట. సో గ్రైండ్లో మొత్తం వేయలేం కదా, నేనైతే చేత్తో కలిపేసుకుంటున్నాను. సో మొత్తం అడిగిన మినపప్పు ఇదంతా ఉంది కాబట్టి మెత్తగా అయితే కలిపేసుకుంటున్నాను ఇంకెక్కడైతే. సో చూడండి ఇంక ఈ విధంగా అయితే ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇడ్లీలు ఏ విధంగా వచ్చినాయో చూపిస్తాను మీకైతే, సో హెల్తీ కూడా. సో ఓకేనండి, ఇంకా మార్నింగ్ అయితే కలుగుద్దాము. ఇంకా అందరికైతే గుడ్ నైట్ అనమాట. సో ఇంకా చేయి వాష్ చేసుకొని ఇంకా బెడ్షీట్లు ఇంకా అవన్నీ పక్కన అయితే వేసుకోవాలి ఇంక ఇప్పుడైతే. సో ఇల్లు కూడా మొత్తం నేను పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు మొత్తం అంతా చేసుకుంటానమాట. సో ఓకేనండి, అందరికీ గుడ్ నైట్. సో ఇంకా ఇప్పటికైతే పని అయిందనమాట, టైం అయితే ఇంకా 10:30 అవుతుంది. పొద్దున్నే కలుద్దాం ఇంకా ఉదయం ఇంకా 7 గంటలకు అనమాట. సో ఇంకా నేనైతే లెగిసిపోయాను. ఇంకా లెగ్స్ అయితే ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫేస్ అది వాష్ చేసుకుని ఇంకా వేడి నీళ్ళు పెట్టుకున్నాను తాగుదామనేసి. సో ఇంకా వెళ్ళైతే లేగలేదనమాట. సో ఇంక ఈ లోపు అయితే కిచెన్లో ఏదైనా చిన్న పని చేసుకుని ఇంకా లేపుతూ ఉంటాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా ఈవినింగ్ టు మార్నింగ్ బ్లాగ్ అనమాట. నైట్ అయితే ఇంకా ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకున్నాను కదా, ఒకసారి చూసేయండి ఏ విధంగా అయితే వచ్చిందో. సో ఇంకా చక్కగా అయితే ఊరిందనమాట, పొంగింది కూడా చక్క చూసారు కదా. ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటే చాలా హెల్దీ అనమాట. సో ఎన్నిసార్లు చెప్తారు హెల్దీ అనేసి అనుకుంటున్నారా, సో చాలా బలమండి. అంటే ఈ మధ్య నుంచే చేస్తున్నాను కదా, ఏదన్నా నాకైతే వచ్చిందంటే అంటే ఒకసారి 2 సార్లు పోయినా సరే 3వ సారి అన్న వచ్చిందంటే నాకు వచ్చిందహో అనుకుంటాను అనమాట. సో ఇంక ఇడ్లీలు వేసేసుకుంటాను. సో వేసేసుకున్నాకైతే ఇంక లోపు ఉడుకుతూ ఉంటుంది, ఇంకా వాళ్ళని లేపుతూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. నాకైతే ఎంత పని చేసినా సరే ఇంకా 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 ఉంటానే ఉంటుంది. కొంచెం నాకు రాత్రి అయితే కొంచెం వాటర్ ఎక్కువే ఎండో పిండిలోకి కొంచెం జారుతుంది, కొంచెం లైట్గా జారుతుంది అనమాట. అంటే 3 స్పూన్లు కాకుండా ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. సో ఉడికినప్పుడు అయితే చక్కగా పొంగిద్ది కదా ఇడ్లీ అయితే, చక్కగా చూపిస్తాను మీకైతే. కొంచెం అంటే కొంచెం జారుగా ఉంది, ఏం పర్వాలేదు, అయినా పర్వాలేదు ఉడికిపోద్ది. సో ఇంకా ఫాస్ట్గా అయితే వేసేసుకుంటున్నాను ఇంక ఇడ్లీలు అయితే.
సో ఇంకా 2 ప్లేట్లు అయితే పెట్టాను. ఇంకా ఒక 2 ప్లేట్లో పిల్లలు వెళ్ళాకైతే ఇంకా నెక్స్ట్ వాయి అయితే మేము పెట్టుకుంటానమాట. ప్లేట్కి అయితే 4 ప్లేట్లు అయితే వచ్చినాయి. సో ఇంకా 4 అయితే వేయనమాట. ఇంకా 2 పిల్లలకి పెట్టేసి మిగతా 2 అయితే ఇంకా తర్వాత మేము పెట్టుకుంటాము. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఫ్లేమ్ అయితే. సో ఇంకా ఇడ్లీ 2 ప్లేట్లు పెట్టేసుకొని ఇంక లోపైతే అయితే పిల్లల్ని లేపేద్దాము. ఇంకా వచ్చేసిండి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇంక ఇదిగోండి ఇంకా పిల్లలు అయితే లెగిసిపోయారు. ఇంకా మా వారైతే ఇంకా పిల్లలు చిన్నోళ్ళు లేచాడు అనేసి ఇంకా పేస్ట్ పెట్టుకుని బ్రష్ మీద ఇంకా కూర్చొని ఉన్నారు సోఫాలో. సో ఫైనల్లీ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రెడీ అయిపోయారు అనమాట. ఇంకా రెడీ చేస్తాను. సో యూనిఫామ్స్ ఇవన్నీ వేసేసాను అనమాట. ఇంకా ఇడ్లీ వేసాను కదా, ఇంకా వాటిల్లోకి కొబ్బరి అయితే పగలగొడుతున్నాడు కొబ్బరికాయ అయితే. సో చట్నీకి అనమాట కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఇంక ఈరోజు అయితే ఇడ్లీలోకి. సో మొత్తం అంతా ప్రాసెస్ అయితే చూపించలేను కానీ జస్ట్ ఇంక ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట. సో ఇంక ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. పిల్లలకైతే ఇంకా పెట్టేస్తానమాట. ఇంకా చట్నీ అయితే ఒక 5 మినిట్స్ లోపు అయితే అయిపోతుంది. ఇంకా ఇడ్లీ అయితే ఇంకా ఉడికిపోయింది అనమాట. ఇంకా మీకు అయితే చూపిస్తాను జస్ట్ ఇంక ఇప్పుడు చూడండి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ పాలు కూడా కాగిపోయినాయి. ఇంకా హాట్ వాటర్ కదా కొద్ది గోరువెచ్చగా అయినాయి అనమాట. సో ఇంక ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా అయితే చక్కగా ఉడికిందనమాట. సో వావ్ అసలు వేడివేడిగా ఉంది. పిల్లలు కూడా ఇంకా రెడీ అయిపోయారు అనమాట. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను. సో చేసినాక మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా, చక్కగా అయితే ఉడికింది. సో ఇంక ఇప్పుడైతే ప్లేట్లు అయితే వేసుకుంటాను. ప్లేట్లు అయితే చూడండి ఇంకెంత సాఫ్ట్గా వచ్చినాయి. ఇంక ఇడ్లీలు అయితే చాలా హెల్తీ అనమాట. సో ఇంకా ఇప్పుడు పని అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ఇంకా పెట్టేసినాకైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా ఒక 2 వాయిలు అయితే ఇంక ఇడ్లీ వేయాలి. సో ఇంకెక్కడైతే కొబ్బరి చట్నీ కూడా చేస్తాను. సో కొంచెం అయితే చేశాను ప్రస్తుతానికైతే. ఇంకా హడావుడిగా అయితే మార్నింగ్ తెలుసు కదా, ఇంకా పిల్లలను స్కూల్కి పంపించే హడావుడిలో అసలు ఏం చేస్తున్నాను నాకే తెలియదు. ఇంకా పాలు కూడా చల్లారి పెట్టేశాను. సో ఇంకా పిల్లలు అయితే ఇంకా తాగేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా టిఫిన్ కూడా చేశారు. ఇంకా వాళ్ళ నాన్న జిప్పు తెగిపోతే జిప్పు పెట్టేస్తున్నాడు అనమాట. జిప్పు ఊడిపోయింది. మా పెద్దబాబు బ్యాగ్కి అయితే ఇది 2 ఇయర్స్ అయింది కొని. సో ఒక జిప్పు అయితే ఊడిపోతే ఇంకా పెట్టాడనమాట. ఇంకా కూర్చొని ఇంకా వాటర్ బాటిల్ పట్టినాను. ఇంకా నేనైతే చెప్తున్నాను మా పెద్ద బాబుకి అయితే. సో 2 వాటర్ బాటిల్ తమ్ముడిది నీది పట్టేసి ఇంకా స్కూల్కి టైం ఆటో వచ్చేస్తుంది అనేసి చెప్తున్నాను. ఇంకెక్కడైతే టిఫిన్ కూడా పెట్టేశానండి. నేనే తినిపెట్టాను ఇంకిద్దరికైతే. సో వాళ్ళ ఇక తినటమే ఒక 2 గంటలు అయితే పడుతుంది అనేసి నేనే ఫాస్ట్గా అయితే తినిపించేశాను. సో లేకపోతే ఇంకా ఆటో వచ్చిన హడావుళ్ళు అయితే ఏం చేస్తున్నారో ఏంటో తెలియకుండా ఉంటాడనమాట. చూస్తున్నారు అడుగు హోంవర్క్ ఇవ్వలేదండి. అడికి హోంవర్క్ ఇవ్వలేదని రాత్రి చెప్పా. మళ్ళీ పడేయి అందులేసే పలపాలు మంచిలు తాగావా. పిల్లలైతే ఇంకా టిఫిన్ అయితే తినేసి వెళ్ళిపోయారు అనమాట. సో ఇదిగోండి ఇంకా తినేసి ఇంకా వాళ్ళని అయితే పంపించేసరికి టైం అయిపోయింది. సో కొంచెం నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా కూరగాయలు తేవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇంకా వెళ్తాను. ఇంకా మాకు ఇంకొక వాయి అయితే వేసుకున్నాను ఇంక ఇడ్లీ. సో ఇంకా చూస్తూ ఉండండి. ఇక్కడైతే పిల్లలైతే వెళ్ళిపోయినాకైతే ఇంకా 2వ వాయి అయితే వేసాను. ఇంకా 2 ప్లేట్లు అయితే వేసాను కదా. సో ఇంకా 4 ఇడ్లీలు అయితే చిన్న ఇంకా వేసేసాను. ఇంకా నేనైతే తినేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే తినేసి నాకైతే అసలు కూరగాయలు మార్కెట్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఏం కూరగాయలు తీసుకోవాలో కూడా తెలియట్లేదు. ఇంకే రోజుకి ఆ రోజే తీసుకొని వస్తాం కదా ఇంకా కూరగాయలు అయితే. సో చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళి ఏం తీసుకుంటాను ఏంటని నాకే క్లారిటీ లేదు. వెళ్తే ఇంకా ఏదో ఒకటి తీసుకొని కన్ఫామ్గా ఏది తీసుకొని కన్ఫ్యూజన్గా ఉన్నా చివరికైతే ఏదో ఒకటి తీసుకొని వస్తాను. సో వంట అయితే ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మధ్యాహ్నం క్యారేజ్కి అయితే. సో ఓకేనండి ఇంకా వీడియో అయితే ఇప్పటికైతే ఇంకా స్టాప్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా అయిపోతుంది. ఇంకా నాదైతే ఇంకా మా వారైతే ఇంకా స్నానం చేయడానికి అయితే ఇంకా వెళ్ళాడు. పిల్లల్ని అయితే ఇంకా పిల్లల పని అయితే సరిపోతుంది. కొంచెం నాకు చిన్న హెల్ప్ చేస్తాడనమాట. సో పిల్లలు ఏమన్నా తినకపోయినా మధ్యలో ఇంకా నాకు మధ్యలో ఏదైనా పని ఉన్నా పని చేసుకుంటూ ఉంటాను. ఈ లోపు పిల్లలకి తిని పెడతా ఉంటాడు. ఇంకా ఒక్కొక్కసారి అయితే సో చిన్న హెల్ప్ అయితే పిల్లలకి చేస్తూ ఉంటాడనమాట. సో వీడియో మాత్రం ఫుల్గా చూస్తారని అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్ బాయ్.